టీడీపీ బీజేపీల మధ్య ఎన్నికల పొత్తుంటుందన్న ధీమాతోనే పచ్చమంద డ్రగ్ మాఫియాకు తెగబడి ఉండవచ్చని భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీ చీఫ్ గా ఉన్న పురంధేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అండగా ఉంటారన్న ధైర్యంతోనే ఇంత పెద్ద స్మగ్లింగ్ కు సాహసించి ఉండొచ్చని అంటున్నారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ రంగంలోకి దిగటంతో ఎల్లో డ్రగ్స్ ఆటకు అట్టుకట్టపడింది. అంతా తలకిందులు కావడంతో సినీ ఫక్కీలో చంద్రబాబు నాయుడు మైండ్ చిప్పు చితికిపోయి ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. డ్రగ్స్ తెప్పించిన సంస్థ నిర్వాహకులు పచ్చబంధువులే అని తేలిపోయినా చంద్రబాబు ఆ కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలదే అని వితండవాదన చేస్తున్నారు. ఊహించని ఘటనలు ఎదురైనప్పుడు, అనుకున్నది పూర్తిగా రివర్స్ అయినప్పుడు మెదడు చిట్లిపోయినట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడి పరిస్థితి అలానే ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కాదు. మౌనంగా ఉండలేకపోతున్నారు. అనుమానితులంతా పచ్చగాంగే అని తెలుసు, కానీ బురద ప్రత్యర్థులపై జల్లెయ్యాలని ఎగబడిపోతున్నారు. అసలు పచ్చ బంధువులకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందా అన్నదానిపైనే చర్చ నడుస్తోంది. పురంధేశ్వరి బంధువుల కంపెనీకి ఎన్నికల ముందు డ్రగ్స్ వచ్చాయి. దేనికోసం వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి, ఎవరు ఆర్డర్ ఇస్తే వచ్చాయి? దగ్గుబాటి, నందమూరి, నారా పరివారానికి డ్రగ్స్ వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడు వచ్చిన డ్రగ్స్ ను ఆ పరివారమే ఆర్డర్ పెట్టి తెప్పించిందా? అసలు ఎంతకాలం నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయిస్తున్నారు? ఇప్పటిదాకా ఎన్ని కన్సైన్మెంట్స్ వచ్చాయి? గతంలోనూ వచ్చి ఉంటే వాటిని ఎక్కడ విక్రయించారు? ఎవరెవరికి పంచారు? విశాఖలో మాదక ద్రవ్యాల యూనివర్సిటీగా పేరు గడించిన ఓ ప్రైవేటు యూనివర్సిటీలో విద్యార్థుల జీవితాలు నాశనం చేయడానికి ఈ డ్రగ్స్ వస్తున్నాయా? ఇప్పుడీ ప్రశ్నలే అందరినీ వణికిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే దొరికిపోతామన్న భయం కూడా పచ్చ బంధువులకు లేకుండా పోయిందా అన్నది ప్రశ్న. ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొత్తు కోసం చాలా నెలలుగా వెంపర్లాడుతున్న సంగతి తెలిసిందే. పొత్తు కోసం బీజేపీ నేతల కాళ్లా వేళ్లా పడ్డానికి కూడా చంద్రబాబు వెనకంజ వేయలేదు. ఏపీలో 1% ఓట్లు మాత్రమే ఉన్న బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎందుకు అంత వెంట పడుతున్నారు అన్న అనుమానాలను అప్పుడే రాజకీయ పండితులు సంధించారు. దానికి సమాధానాలు ఇప్పుడు దొరుకుతున్నాయంటున్నారు నిపుణులు. ఏపీలో ఎవరితో పొత్తు పెట్టుకున్నా, ఎంతమందితో కలిసి ఎన్నికల బరిలో దిగినా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే అని చంద్రబాబు నాయుడు చేయించుకున్న సర్వేల్లోనే తేలిపోయిందట. సో ఎన్నికల్లో సీట్ల కోసమో ఓట్ల కోసమో బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని స్పష్టమైనట్లే. మరి దేనికోసం పొత్తు? ఎందుకంటే ఒకటి, చంద్రబాబు నాయుడిపై నమోదైన స్కిల్ స్కామ్, అమరావతి ల్యాండ్ స్కామ్, అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఐఎంజీ ల్యాండ్స్ స్కామ్లు ముప్పేట దాడి చేస్తున్నాయి. అన్ని కేసుల్లో చంద్రబాబు నేరానికి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. ఈ కేసుల్లో జైలుకు వెళ్లకుండా కేంద్రం అండకోరేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అంటున్నారు. దీంతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే డ్రగ్స్ ను ఇంపోర్ట్ చేసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు తమను చూసి చూడనట్లు వదిలేస్తాయని సంధ్య ఆక్వా కంపెనీల నిర్వాహకులు భావించి ఉండవచ్చంటున్నారు. అంతగా ఏ కేంద్ర సంస్థతో పట్టుకున్నా బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి బంధువులమే కాబట్టి కేంద్రంలో ఆమె మేనేజ్ చేస్తారులే అన్న బరితెగింపు, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్న నమ్మకంతోనే కోటయ్య చౌదరి, వీరభద్ర చౌదరి ఇంత పెద్ద నేరానికి సాహసించి ఉండవచ్చంటున్నారు. బీజేపీతో పొత్తు కుదిరి ఏపీలో కూటమి మొదటి సభ జరిగిన తరువాతనే ఈ కన్సైన్మెంట్ విశాఖ చేరుకోవడం విశేషం. ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డ్రగ్స్ రావడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు పాలకపక్ష నేతలు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో ఓటర్లకు పంచిపెట్టడానికే తమ వారి చేత డ్రగ్స్ తెప్పించారా అన్న అనుమానాలు వస్తున్నాయని వారంటున్నారు. ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు? ఆయన కొడుకు ఒక్కసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితగతిన దీన్ని కట్టండి, అరకెట్టండి. ఈ ఓడ వెనకాల మరింకో ఓడ కానీ మరొక మార్గంలో కానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను తిరిగేదంతా చేసిన సావాసాలన్నీ కూడా దొంగలతోనే. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాగే సింగపూర్ నుంచి ఒక దొంగను తెచ్చి మొత్తం రాచమర్యాదలు చేసి ప్రభుత్వాన్ని అప్పజెప్పేశాడు. కొత్త అల్లుడిలాగా మర్యాదలు చేసేవాడు. అతన్ని అడ్డం పెట్టి ఇవాళ అదే సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు. పాపాలు చేశాడు, దోచాడు సింగపూర్ని చెప్పని, తప్పుడు వ్యాపారాలు చేశాడని చెప్పని, లంచాలు తీసుకున్నాడని చెప్పని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో
తప్పుడుతనంతో, దొంగతనాలతో, అవినీతి పరులతో, మాఫియా వ్యక్తులతో అంటగాగినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు అనుకున్నది ఒకటైతే జరిగింది వేరొకటి. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ తన పని తాను చేస్తోంది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల తాలూకు ప్రధాన కుటుంబాల సభ్యులకు చెందిన కంపెనీకి డ్రగ్స్ వచ్చాయని తెలిసినా సిబిఐ డ్రగ్స్ కంటైనర్ ను సీజ్ చేసింది. డ్రగ్స్ వెనుక ఎల్లో పరివారం ఉండవచ్చని వారికి సమాచారం, ఆధారాలు కనిపించినా దోషులను బోనులో పెట్టాల్సిందే అన్న పట్టుదలతోనే సిబిఐ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయంటున్నారు నిపుణులు. అయితే సంధ్యా కంపెనీ నిర్వాహకులంతా కూడా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి బంధువులు, కన్న కొడుకు, పిల్లనిచ్చిన అల్లుడే కాబట్టి ఈ కేసును నీరుగార్చడానికి పురంధేశ్వరి ప్రయత్నించే ప్రమాదం ఉందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ఇది సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఇవాళ ఏపీ శాఖకి అధ్యక్షులుగా ఉన్నారు పురంధరేశ్వరి గారు. ఆమె ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వారి పార్టీని ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐని స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఈ కేసు దర్యాప్తు చేసేటటువంటి విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చూడాలి. ఏమాత్రం ఈ కేసును తప్పుదోవ పట్టించినా కూడా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి దాని వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పెద్దలను కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిష్పక్షపాతంగా ఈ దర్యాప్తు జరిగితే అనేక విషయాలు వస్తాయి. మరి ఇంత ఆక్వా ఫీడ్ పేరుతోటి ఇన్ని వేల కోట్ల రూపాయల సంబంధించిన దాదాపు 1,00,000 కోట్ల రూపాయల సరుకు అని అంటున్నారు. మరి అంత పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటూ ఉంటే ఇది మొదటిసారి జరిగిందా, లేకపోతే ఇంతకు ముందు కూడా జరుగుతోందా, ఎవరి కళ్ళు గప్పి ఇంతకాలం చేశారు అనేటటువంటిది కూడా ఇవాళ వాస్తవాలన్నీ బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ప్రచారానికి సంసిద్ధమవుదామనుకుంటోన్న తరుణంలో ఎల్లో బంధువుల డ్రగ్స్ దందా వెలుగులోకి రావడంతో టీడీపీ శ్రేణుల్లో వణుకు మొదలైంది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు చిప్ దబ్బింది. ఆ మధ్య ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారట. అందుచేత బ్రెజిల్ నుండి వచ్చిన డ్రగ్స్ విజయసాయి రెడ్డివే అంటున్నారు చంద్రబాబు నాయుడు. దేశాధ్యక్షులు డ్రగ్స్ కూడా ఎగుమతి చేస్తూ ఉంటారా? 40 years ఇండస్ట్రీ అని తన భజన తానే చేసుకునే చంద్రబాబుకు ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం కావడం లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బ్రెజిల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వదిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి బియ్యంకుడు, తనయుడు, అల్లుడు, ఇతర దగ్గరి బంధువులకు ఎందుకు డ్రగ్స్ పంపించారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటున్నారు పాలకపక్ష నేతలు. ఈ డ్రగ్స్ మాఫియా కోసమే, డ్రగ్స్ స్మగ్లింగ్ కోసమే చంద్రబాబు బీజేపీల మధ్య పొత్తు కోసం తాను తిట్లు తినాల్సి వచ్చిందా అన్నది పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఏపీలో మద్యం ఏరులై పారుతోందంటూ తన మరిది డైలాగ్ ను అందిపుచ్చుకున్న దగ్గుబాటి పురంధేశ్వరి ఈ డ్రగ్స్ కోసమే టీడీపీకి అండగా ఉంటున్నారా అన్నది జవాబు చెప్పాలి. అంతిమంగా ఇటువంటి డ్రగ్స్ స్మగ్లర్స్ తో తెలియక పొత్తు పెట్టుకున్నామని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారేమో ప్రజలకు వివరణ ఇవ్వాలంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కోసమేరుపేంటంటే డ్రగ్స్ స్మగ్లింగ్ లో పురంధేశ్వరి బంధువులు పీకల దాకా మునిగిపోయారని చంద్రబాబు అనుకున్నారో ఏమో కానీ తాజాగా పురంధేశ్వరి నాకు బంధువే కావచ్చు కానీ 30 ఏళ్లుగా ఆమె వేరే రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు అన్నారు చంద్రబాబు. అంటే రేపు అధికారికంగా పురంధేశ్వరి బంధువులను బోనులో నిలబెడితే మాకే సంబంధం, ఆమె మా పార్టీ కాదు కదా అని చంద్రబాబు అనడం గ్యారెంటీ అంటున్నారు పరిశీలకులు. యావత్ దేశాన్ని పట్టి కుదిపేసిన విశాఖ డ్రగ్స్ పట్టివేత ఘటనపై ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలంతా మాట్లాడారు. ఏపీలో పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ కూటమి అబద్దాలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజలకు చెప్పింది. కానీ మొత్తం కేసులో అత్యంత కీలకమైన ఒక నాయకురాలు మాత్రం ఇంతవరకు నోరు మెదపకపోవటం చర్చకు దారితీస్తోంది. ఆమె ఎందుకంత సైలెంట్ గా ఉన్నారు అని ఆరాలు తీస్తున్నారు. చీటికి మాటికి మీడియా ముందుకొచ్చి హడావుడి చేసే ఆ నాయకురాలు తమ బంధువుల చుట్టూ వివాదం తిరుగుతూ ఉన్నా మౌనంగా ఉండిపోవటం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరామే, ఏమా సీక్రెట్? విశాఖలో భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ ను సిబిఐ అధికారులు పట్టివేసిన సంగతి తెలిసిందే. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1,00,000 కోట్ల దాకా ఉండవచ్చని ప్రాథమిక అంచనా. బ్రెజిల్ నుండి డ్రగ్స్ తో వచ్చిన కంటైనర్ విశాఖలోని సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వచ్చింది. కంపెనీ నిర్వాహకులేమో మేం రొయ్యల మేత కోసం ఆర్డర్ పెట్టాం, కన్సైన్మెంట్ లో ఏం వచ్చిందో మాకు తెలీదు అన్నారు. కన్సైన్మెంట్ లో వచ్చింది డ్రగ్సేనని ఇంటర్పోల్ నుండి సిబిఐకి సమాచారం అందింది. దానితోనే సిబిఐ మాటు వేసి పట్టుకుంది. డ్రగ్స్ ఏ కంపెనీ పేరుతో వచ్చిందో ఆ కంపెనీ నిర్వాహకులంతా కూడా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి దగ్గరి బంధువులే కావడం విశేషం.
వారిలో ఆమె తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం, పురంధేశ్వరి వియ్యంకుడు ప్రసాదరావు, పురంధేశ్వరి అల్లుడితో పాటు మరికొందరు దగ్గరి బంధువులు ఉన్నారు. వీరికి విశాఖలో పురంధేశ్వరి తమ్ముడు నందమూరి బాలయ్య రెండో అల్లుడు నారా లోకేష్ తోడల్లుడు భరత్ అన్ని విధాలుగానూ సహకరించారని అంటున్నారు. టీడీపీకి చెందిన పలువురు నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీల కుటుంబాలతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయని వార్తలు షికార్లు కొడుతున్నాయి. 2 రోజులుగా ఈ వార్తలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించాయి. ఈ ముఠాకి ఢిల్లీ లిక్కర్ కేసుతోనూ సంబంధం ఉందని అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకున్న కేసులోనూ పురంధేశ్వరి బంధువులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే అందులో నిజానిజాలేమిటన్నది దర్యాప్తు సంస్థలే చెప్పాలి. ఈ కేసు వెలుగులోకి రాగానే చంద్రబాబు అనుకో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పైకి నెట్టేసే కుట్ర చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వాస్తవాలు, ఆధారాలతో అసలు నిజాలను ప్రజలకు వివరిస్తున్నారు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. తమ బంధువులకు దీనితో సంబంధం లేదని ఆమె ఖండించలేదు. పోనీ సంబంధం ఉందని ఒప్పుకోనూ లేదు. డ్రగ్స్ పట్టివేత సమయంలోనే ఆమె హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం గమనార్హం. ఈ కేసు గురించి తెలిసిన తర్వాతనే దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఆమె ఢిల్లీ వెళ్లారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కీలకమైన ఎన్నికల వేళ ఓ రాష్ట్రానికి బీజేపీ చీఫ్ గా ఉన్న పురంధేశ్వరి ఇటు పార్టీ తరపున ప్రచారం మొదలు పెట్టలేదు, అటు డ్రగ్స్ కేసులో తమ కుటుంబ పాత్రపై వివరణ ఇవ్వలేదు. అసలు ఆమె మౌనంగా ఉండి ఏం చేస్తున్నారు అని రాజకీయ పండితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ ఆమెను పిలిచి మందలించినట్లు ఏపీ బీజేపీలో ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరి తనంతట తానుగా బయటకు వచ్చి మాట్లాడితే కానీ అసలు వాస్తవం ఏంటో తెలియదంటున్నారు విశ్లేషకులు.